ఖచ్చితంగా మనందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో. ఏమని మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెండ్మెంట్ తెస్తాం, మేము మా మేనిఫెస్టోలో అని పెడతాడు. ఎంత సిగ్గుమానించారనే ఆయన మాట్లాడుతుంటాడు. వేదిక వెనుక దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు. అసలు వీళ్ళకి నెత్తి కత్తి లేని పార్టీ, వీళ్ళకి దిమాగ్ ఉన్నదా లేదా? వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా? అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయరి. అసలు వీళ్ళు తెలిసి కండువాలు కప్పుకుంటుర్రా, తెలియక కండువాలు కప్పుకుంటుర్రా, అమాయకంగా కప్పుకుంటుర్రా? నాకైతే అర్థమవుతలేదు. వాళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుంటామని, ఎటు పరిస్థితిలో తప్పించుకోలేరు. రేపు దానం నాగేందర్ గారి ఆర్డర్ సోమవారం రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత అదే పాలసీ కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేందర్ గారి మీద ఆల్మోస్ట్ 1 month అవుతుంది కాబట్టి మేము పిటిషన్ ఇచ్చినాం. కాబట్టి ఇప్పటికీ ఉట్టి దానం నాగేందర్ గారి మీద పిటిషన్ వేసినాం. దట్ విల్ బీ అ రెఫరెండమ్ టు అదర్ 2 MLAs as well. సో 100% బై ఎలక్షన్ రాక తప్పదు. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాలలో మాత్రం మన క్యాడర్ మాత్రం రెడీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్.